హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఎస్ఎస్బిలో సబ్ ఇన్స్పెక్టర్ జాబ్కి 2026కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. పర్మనెంట్ జాబు. మనకి డిగ్రీ చదివినవారు, నర్సింగ్ చదివినవారు, బీటెక్ చదివినవారు, ఇంజనీరింగ్ చదివినవారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మనకి 80,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. మనకి లాస్ట్ డేట్ వచ్చేటికి 20 ఏప్రిల్ 2026. ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషను ఏజ్ కోసం, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న ముందర మన ఛానల్ లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు. డైరెక్టర్ జనరల్ సహస్ర సీమాబాల్ అంటే ఎస్ఎస్బి నుంచి, న్యూఢిల్లీ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే మనకి విడుదలైంది. దీంట్లో మనకి 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్ కోసము, సబ్ ఇన్స్పెక్టర్ ప్లైనీర్ కోసము, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ కోసం అయితే వేకెన్సీలు అయితే టోటల్ మనకి 51 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అన్ని కేటగిరీ వారికి అయితే ఉన్నాయి. స్టాఫ్ నర్స్ కూడా మనకి 10 వేకెన్సీలు అయితే ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ప్లైనీర్కి అయితే మనకి 21 వేకెన్సీలు అయితే ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ మనకి 20 వేకెన్సీలు అయితే ఉన్నాయి. చాలామంది అనుకుంటారు వేకెన్సీలు తక్కువ ఉన్నాయి కదా మనం అనేసి. చాలామంది మీకు కావాల్సింది ఒకే ఉద్యోగం కాబట్టి మీరు ఒక ఉద్యోగం చూడండి, ఎన్ని ఉద్యోగాలు పడినాయి, ఎన్ని ఉన్నాయని చూసుకోవద్దు. మనకి ఇది ఇండియన్ సిటిజన్, మన ఇండియన్ సిటిజన్ అంటే మన ఆంధ్రప్రదేశ్ వారు, తెలంగాణ వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్కి మనకి పోస్టులు సబ్ ఇన్స్పెక్టర్, స్టాఫ్ నర్స్కి, పైనీర్కి అండ్ కమ్యూనికేషన్కి మనకు 35,000 నుంచి 35,400 బేసిక్ పే నుంచి, దాంతో బలంగా మీకు డేర్నెస్ అలవన్స్ దొరుకుతుంది, రేషన్ మనీ దొరుకుతుంది, తర్వాత హౌస్ రెంట్ అలవన్స్ దొరుకుతుంది. చాలా రకాల అలవన్సెస్ అయితే మీకు దొరకడం జరుగుతుంది. దాన్ని కలిపింది మాకు ఒక 80,000 నుంచి శాలరీ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. తర్వాత దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముందంటే స్టాఫ్ నర్స్కి ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరియు జనరల్ నర్సింగ్ కానీ, మిడ్ వైఫ్ నర్సింగ్ కానీ ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి చదివిన వారు, స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి కానీ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. లేకపోతే డిప్లొమా చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. రిజిస్ట్రేషన్ సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్ కానీ, స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ కానీ మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించుకునే ఉంటారు. చాలామంది అందరికీ తెలుసు ఇది ఆల్రెడీ నర్సింగ్ చదివిన వారు అందరూ ముందరే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి సబ్ ఇన్స్పెక్టర్ పైనీర్కి వచ్చేటప్పటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు మనకు. మనకి బ్యాచిలర్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చదివారో వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్కి అయితే మనకి బ్యాచిలర్ డిగ్రీ అని ఎలక్ట్రానిక్స్ లేకపోతే కమ్యూనికేషన్ చదివిన వారైనా, డిగ్రీలో మీరు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ తీసుకుని చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా కంప్యూటర్ సైన్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మనకి సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అంటే మన బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకున్న వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇటువంటి ఎవరైతే డిగ్రీలో మనకి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ చదివిన వారు, కంప్యూటర్స్ చేసిన వారు, ఎవరైతే సైన్స్ గ్రూప్ నుంచి ఎవరైతే ఉన్నారో వారికి ఇదైతే సువర్ణ అవకాశము. మీకు చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే సైన్స్ చదివిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బీఏలు, బీకామ్ చదివిన వారు ఎక్కువ ఉంటారు. కాబట్టి మీరు ఓన్లీ సైన్స్ స్టూడెంట్స్తోనే కాంపిటీషన్ కాబట్టి ఇది కంపల్సరీ మీకు ఈజీగా అయితే జాబ్ అయితే కొట్టగలుగుతారు. మనం ఏజ్ విషయాన్ని వచ్చేటప్పటికి 18 నుంచి మనకి 30 సంవత్సరాలు ఉన్న విద్యార్థులందరూ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ కూడా చాలా ఎక్కువైతే ఇవ్వడం జరిగింది. 30 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. మరి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 35 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారు 33 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా మనకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉంటారో ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో 5 ఇయర్స్ ఎవరికైతే సర్వీస్ అయిందో వారికి అన్రిజర్వ్డ్, మరి ఓసీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 8 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 10 ఇయర్స్ దాకా మనకి రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో మనం అయితే ఉన్నాం కాబట్టి దీనికోసం వదిలేయండి. విక్టిమ్ మన గుజరాత్లో జరిగిన దానికి కూడా మనకు ఉన్నాం కాబట్టి దీనికి మనకైతే వర్తించదు. మీకు మనకి ఫీజు విషయాన్ని వచ్చేటప్పటికి అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వారికి 200 రూపాయలు ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే ఉండదు. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ
సైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి https://ssp.gov.in.లోకి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. మీరు చేసుకోమని ముందర ఎలా చేయాలంటే మనకి ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారో అది, తర్వాత క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, తర్వాత మదర్ నేమ్, 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉందో అదే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండరు, నేషనాలిటీ, రిలీజియన్, తర్వాత మ్యారీడ్ స్టేటస్, ఇక్కడ కంప్లీట్గా తర్వాత కేటగిరీ మీరు ఏ కేటగిరీలోకి వస్తారు, జనరల్లోకి వస్తారా, ఈడబ్ల్యూఎస్ వస్తారా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరు వస్తారో దానికి మీరు కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి దీంట్లో మనకి ఇవ్వడం అయితే జరిగింది. మనకి వెదర్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ క్లైమ్ ఆఫ్ రిలాక్సేషన్, ఏదైనా హైట్ చెస్ట్కి రిలాక్సేషన్ ఉందా, మీరు ఎస్టీ అయితే దీనికి చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత మీరు వెదర్ అఫెక్టెడ్ 1984 రూట్స్లో ఉన్నారంటే మన దగ్గర ఇది జరగవు కాబట్టి దీనికైతే నో అని పెట్టండి, దీనికి కూడా నో అని పెట్టండి. మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చిన వారైతే దీనికి ఎక్స్ సర్వీస్ మెన్ టిక్ పెట్టవలసి ఉండదు. ఎన్ని సంవత్సరాలు చేశారని. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే మనకి ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ మన బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్లో ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో వారు ఇలాంటి అవకాశాన్ని అసలు మిస్ అవ్వద్దు. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది, ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి దానికి ఆన్లైన్లో. తర్వాత మీ ఈమెయిల్ ఐడి కంపల్సరీ ఎంటర్ చేయవలసింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఎక్కడ చదివారు, డేట్ ఆఫ్ బర్త్ ఎంత, ఇంటర్మీడియట్, డిగ్రీ చదవాలి. పోస్ట్ అండ్ పర్మనెంట్ అడ్రస్, మీది పోస్టల్ అడ్రస్ ఒకటి, పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది కదా, రెండును. తర్వాత క్రిమినల్ కేసు ఏమైనా ఉన్నాయంటే లేవండి చెప్పండి. దాంట్లోనూ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చేసుకున్న తర్వాత ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత అప్లోడ్ మనకి ఫోటో అయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ని కేబీల్లో ఉండాలి, మనకి ఆండ్రాయిడ్ పిక్సెల్లో ఉండాలి, కేబీలో మన జేపీజీ ఫామ్లో అయితే ఉండాలని చెప్పడం జరిగింది. అప్లోడ్ సిగ్నేచర్ కూడా మనకి 4 KB నుంచి ఉండాలి, 12 KBలో ఉండాలని చెప్పారు. తర్వాత 140 పిక్సెల్ ఉండాలి. తర్వాత అప్లోడ్ సిగ్నేచర్ కూడా ఇక్కడ మనం చేసుకుని తర్వాత ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. తర్వాత అది థర్డ్ ఫామ్లోకి వచ్చిన తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్, ఫీజు పేమెంట్ చేయవలసి ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ క్యాండిడేట్స్కి ప్రింట్అవుట్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే మనకి పీఈటీ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ పిఎస్టీ టెస్ట్ అయితే ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఉంటుంది. మనకి దీంట్లో 1.6 కిలోమీటర్స్ని 6 minutes 30 secondsలో మేల్స్ అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుంది. 800 మీటర్స్ని మనకి 4 minutesలో కంప్లీట్ చేయవలసి ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే పిఎస్టీ కంప్లీట్ చేస్తారో తర్వాత వారికి తర్వాత సబ్ ఇన్స్పెక్టర్కి అంటే మనకి టెస్ట్ పిఎస్టీ కండక్ట్ చేయడం జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్కి జనరల్ క్యాండిడేట్ 170 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్కి 157 సెంటీమీటర్లు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో కూడా చాలామంది ఎలిమినేట్ జరుగుతుంది, ఎందుకంటే హైట్ ఉండదు కాబట్టి మీకైతే కంపల్సరీ ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది ఎవరైతే బీఎస్సీ చదివారో, తర్వాత నర్సింగ్ చదివారో. తర్వాత మనకి మేల్ క్యాండిడేట్స్ వచ్చేటికి 80 సెంటీమీటర్ చెస్ట్ ఉండాలి, 5 సెంటీమీటర్ ఎక్స్పెండ్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఎస్టీ క్యాండిడేట్స్కి మనకి 165 సెంటీమీటర్లు తర్వాత హైట్ ఉండాలి, ఫీమేల్కి అయితే 155 ఉంటుంది. తర్వాత ఎక్స్పెండ్ అయితే 5 సెంటీమీటర్లు అయితే ఉండాలని క్లియర్గా ఇవ్వడం జరిగింది. షెడ్యూల్డ్ ట్రైబ్స్కి మాత్రం 162 ఉన్నవారు సరిపోతుంది. దీనికి 150 అయితే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటుంది. మనకి మినిమం 76, ఎక్స్పెన్స్ 5 సెంటీమీటర్లు అయితే ఉంటే సరిపోతుంది. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్కి అయితే మనకి ఇంకా హైట్ తక్కువ ఉంటుంది. స్టాఫ్ నర్స్కి మనకి 165 సెంటీమీటర్లు మేలు, ఫీమేల్కి అయితే 155, మేల్ క్యాండిడేట్స్కి 75 నుంచి 85 సెంటీమీటర్లు ఉండాలి, ఫీమేల్కి అయితే నాట్ అప్లికేబుల్ అనేసి ఇవ్వడం అయితే జరిగింది. అదే ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 158 సెంటీమీటర్లు ఉండాలి, మరి 148 సెంటీమీటర్లు మనకి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉండాలి, చెస్ట్ అయితే 75 నుంచి 80 సెంటీమీటర్లు ఉండాలని క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. పీఈటీ తర్వాత మనకి పిఎస్టీ తర్వాత మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. దానికి మనకి 50 మార్క్స్కి అయితే మనకి జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ అయితే ఉంటుంది. పార్ట్ 2 వచ్చేటికి 100 మార్క్స్ ఉంటుంది. టెక్నికల్ సబ్జెక్టు అదే మీరు కమ్యూనికేషన్కి వెళ్తే కమ్యూనికేషన్ సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత నర్సింగ్కి వెళ్తే నర్సింగ్ అయితే ఉంటుంది. దీనికి మనకి దేనికి అప్లై చేసుకుంటే దానికి ఆ విధంగా ఉంటుంది. అందరికీ ఫస్ట్ పేపర్ అయితే అందరికీ ఒకే విధంగా అయితే ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ మనకి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ,
ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 50% మార్క్స్ ఉండాలి, ఎస్సీ ఎస్టీకి 45 మార్క్స్ ఉండాలి. ఇది ఎప్పుడైనా దృష్టిలో పెట్టుకుంటే మీకు ఎప్పుడు జాబ్ రాదనేసి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఇది కూడా ముందరే చెప్తున్నాను. మనకి అక్కడ 100 మార్క్స్కి 100 వచ్చేలాగా వెళ్తే మనకు ఒక 95 వస్తే మనకి జాబ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు కంపల్సరీ అదే విధంగా చదవాలి. మీకు చదవడం కోసం నేను గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు. మనకి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగి తర్వాత మెడికల్ జరిగి మీకు అపాయింట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఫోటో ఈ విధంగా అయితే ఉండాలనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సైడ్కి కానీ ఇలా కింద విధంగా ఉండేది మీకు రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది అనేసి క్లియర్గా మీరైతే మెన్షన్ చేయడం జరిగింది. సిగ్నేచర్ కూడా ఈ విధంగా ఉండాలి మీరు అప్లోడ్ చేసేటప్పుడు. అంతేగాని మీరు సైడ్కి పెట్టేసుకుని లైట్గా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అనేసి ఇక్కడ ఏ విధంగా ఉందో అదే విధంగా మీకు ఉండాలి. మన లాస్ట్ ఘట్టానికి అయితే వచ్చేసాము. సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్సు, సబ్ ఇన్స్పెక్టర్ పైనీరు, సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్కి ఇలాంటి అవకాశాన్ని అయితే మిస్ అవ్వకండి. మీకు చాలా తర్వాత అయితే మీ జాబ్ అయితే రావడం అయితే జరిగింది ఇటువంటి నోటిఫికేషను. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ రూపంలో కానీ లేకపోతే వాట్సాప్ ఛానల్లో కానీ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి అయితే అప్లై అయితే చేసుకోండి. మీరు మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే మనకి డౌట్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.